చెప్పండి సార్, విజయవాడలో జరుగుతున్న స్మగ్లింగ్ ల్యాండ్ డీలింగ్స్ లో కొంతమంది పోలీసులు మరికొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారనేది ప్రజల అనుమానం. ఇది ఎంతవరకు నిజం? అనుమానాలు ఎప్పుడు నిజం కావు. నిజాలేంటో కొద్ది రోజుల్లోనే మీ ముందు పెడతాం. ఆ నిజాల వెనక అభిమన్యు ఉన్నాడని. వాడు అభిమన్యు అయినా వాడి బాబైనా వదిలే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు ఏసీబీగా పనిచేసిన వాళ్ళందరికీ తెలిసి కూడా ఏం చేయలేకపోయారు. దీనిపై మీ సమాధానం? ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి వేరు. ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరూ వాడి దగ్గర ఉన్న డబ్బులకు లొంగిపోయి ఉండొచ్చు, వాడి దగ్గర ఉన్న వెపన్స్కి భయపడి ఉండొచ్చు. కానీ నేను వాళ్ళలా కాదు. ఏంటే టెన్షన్ పడుతున్నా? ఏం లేదు, నీకు విషయం చెప్తాను చూడు. ఈ ఫోటోని చూడు. ఇది మన ఆఫీస్ స్టోర్ రూమ్ లో ఉన్న ఫుటేజెస్ లో దొరికింది. ఈ వైట్ షర్ట్ అతనే పట్నాయక్. ఇతన్నే ఆ రోజు మనం గుడుంబ దగ్గర చూసింది, గుర్తుందా? ఇదిగో ఈ ఫోటో చూడు. ఇతన్ని బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ చూడు పట్నాయక్. ఇతన్ని పట్టుకోవాలంటే నువ్వు అర్జున్ని ఫాలో అవ్వాలి. అతను కూడా ఈ కేసుని డీల్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ప్రూఫ్స్ దొరకొచ్చు. ఓకే, రేపటి నుంచి అతన్ని ఫాలో అవుతాను. ఓకే. పెళ్ళి ఎప్పుడు సార్? నాదే ఉందిలే గానీ. ఎరా ధనుషు, నీ పెళ్ళెప్పుడు? తొందర ఏముంది సార్? సార్ సార్ నమస్తే సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. సార్ 750 రూపాయలు పెట్టి ఫుల్ బాటిల్ కొనుక్కున్నాను సార్. లాస్ట్ లో 2 పెగ్గులు ఉండగా స్టెప్ లేదని స్టెప్ కోసం బయటకు వెళ్తే ఎవరో నా ఫుల్ బాటిల్ కొట్టేశారు సార్. ఈ లోకల్లో ఆడవాళ్ళకే సేఫ్టీ లేదనుకున్నా, నా ఫుల్ బాటిల్ కూడా లేదు సార్. ప్లీజ్ ఎలాగైనా సరే నా ఫుల్ బాటిల్ నా దగ్గర చూడండి సార్. ఎక్కడ సార్? మిగతా 2 పెగ్గులు లోపల ఉన్నాయి, పదరా. స్టెప్ ఉందా? కావాల్సినంత ఉంది. ఐస్ కావాల్సినంత ఉంది, కాసేపు ఆగితే నీ కింద ఉంటుంది. సార్ థ్యాంక్స్ సార్. వెళ్ళొద్దా సార్? ఏరా, నిన్న రాత్రే సరుకొచ్చిందన్న. సరుకు జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. తెల్లారేసరికి సిటీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, గుర్తుంచుకో. పూరా మై దేఖలే తుమ్ భాయ్. సరుకు ఒరిజినల్ వచ్చిందో లేదో చూపించు. ఏ దికారే భాయ్. పెద్ద ప్యాకెట్లు వచ్చినాయి, చిన్న ప్యాకెట్లు చేయాలన్నా. ఓకే, సరుకు ఒరిజినల్దే గానీ మరి డౌట్ ఏంటి? అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం తేడా వచ్చినా తెలుసుగా పెద్ద ఆయన గురించి ఎవ్వరం మిగలం. ఠీక్ హై భాయ్. ఓకే ఓకే భాయ్. అంజలి కేసుని కమిషనర్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇంతవరకు మనకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదంటే ఈ మర్డర్ వెనకాల ఉన్న పర్సన్ ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో నువ్వు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకో. నేను దీని గురించి ఆలోచిస్తాను. ఎవడ్రా నిన్ను పంపింది? నాకే తెలియదు సార్, కలెక్టర్ గారు తప్పన్నారు సార్. నిజంగా నాకే తెలియదు సార్. అభి చెప్పు అర్జున్. నాకిప్పుడే సిటీలో జరిగే కిడ్నాప్స్, స్మగ్లింగ్స్ గురించి ఓకే కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి. కలెక్టర్ హేమచంద్ర వీటి వెనుకున్నాడేమోనని నాకెందుకో డౌట్గా ఉంది. అవునా? ఎస్. మనకింకా ఇన్ఫర్మేషన్ దొరకాలంటే ఈరోజే కలెక్టర్ని కలవాలి. వెళ్దాం, బయలుదేరి. వస్తున్నా. సరే.
సార్ 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 వద్దు సార్ చంపో సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్. విజయవాడలో జరుగుతున్న కిడ్నాప్స్, మర్డర్స్, డ్రగ్స్ మాఫియాని వెనకొండి నడిపిస్తుంది ఎవరు? నాకేం తెలీదు. నన్ను వదిలేయండి. నన్ను చెప్పొద్దు సార్ ప్లీజ్ సార్ సార్. నా టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్తే పార్టీ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తా. చెప్పకపోతే నా చేతిలో చచ్చి మార్చరీకి వెళ్తావు. చెప్పు. ఏంట్రా గుర్తు తెచ్చుకుంటున్నావు? బుల్లెట్ దిగితే కానీ గుర్తురాదా? చెప్తాను సార్ చెప్తాను. చెప్పు. జరుగుతున్న ప్రతి నష్టానికి, పోతున్న ప్రతి ప్రాణానికి అన్నిటికీ కారణం సీఎంఏ. సీఎమ్మా? ఆయన హోదా స్థాయి నిలబెట్టడానికి మమ్మల్ని అందరినీ వాడుకున్నాడు. ఆయన చెప్పింది చేయడం తప్ప మేమేం చేస్తాం చెప్పండి? నమ్మించి గొంతు కొయ్యడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుంది. తప్పు చేసినవాడు నాకు దొరకనంత వరకే హ్యాపీ. పొరపాటున దొరికితే వాడు సీఎం అయినా, వాడు బాబు పీఎం అయినా ఎవ్వరిని వదలం. రేపు ఈ విషయాలన్నీ సీఎం ముందు నాతో మాట్లాడటానికి రెడీగా ఉంటా. శశిధర్ సార్, అర్జున్ అభిమానులకి సిటీలో జరుగుతున్న క్రైమ్స్ గురించి క్లూస్ దొరికాయి సార్. కంగారు పడకండి, మీ పేరు చెప్పలేదు, తెలివిగా ఆ సీఎం పేరు చెప్పా. ఏంటబ్బి అలా ఉన్నావు? నువ్వు నాతో సంతోషంగానే ఉంటున్నావా? అదేంటబ్బి అలా అడిగావు? ఉంటున్నానని నువ్వు నిజం చెప్పినా అది నాకు అబద్ధంలానే అనిపిస్తుంది. నేను సంతోషపెట్టిన క్షణం ఒక్కటి కూడా నాకు కనిపించట్లేదు. నాతో సంతోషంగా ఉంటున్నావా అని నువ్వు అడిగావు. నీతో మాత్రమే సంతోషంగా ఉంటానని నేనంటున్నాను. ఎక్కడ పెట్టు, ఎక్కడ పెట్టు, అందులో విలువైన సరుకుంది. రే అది జాగ్రత్త పెట్టండి రా, అక్కడ పెట్టండి రా. రే అత్తి అది కారులో పెట్టు. ఇదిగోండి సార్. ఎవడ్రా ఇక్కడ ఏసీపీ అర్జున్ అంటే? మా మనుషుల్ని లోపలేసాడంట. వాళ్ళెవరో తెలుసా? అభిమన్యు మనుషులు. చూడ్డానికి చిన్న పోరగాన్ లెక్కున్నావు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? తెలియక పెద్ద పెద్దలతో పెట్టుకుంటున్నావు. అరే ఏందన్నా కామెడీ చేస్తే గన్ను తీస్తున్నావు? ఇప్పుడు చెప్పరా నిన్నే. హలో అర్జున్, త్వరగా రా. యా ఎంతసేపు? వస్తున్నా, 5 minutes లోపలేండి. చెత్తన తోలు తీస్తా.